హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మిక్స్డ్ వెజ్ బటర్ మసాలా రెస్టారెంట్ కన్నా మించి ఉంటుందండి. ఈ టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను ఏ ఇంగ్రీడియెంట్స్ వాడాను, ఎంతెంత వాడానో మీకు అర్థమవుతుంది. టేస్ట్ అంటే టేస్ట్ అద్దిరిపోయింది. వీడియో స్కిప్ చేస్తూ చూసి కర్రీ చేస్తే ఆ కర్రీ ఏమైనా అవుతే నాది మాత్రం బాధ్యత కాదండోయ్! ఇప్పుడు ఒక 2 వచ్చేసి క్యాప్సికము, ఒక 15, 20 బీన్స్, ఒక 2 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, అట్లాగే ఒక క్యారెట్, ఒక పొటాటో ఇవన్నీ వేయాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నెలో ఈ ఒక 2 ఉల్లిగడ్డలు, అట్లాగే 2 టమాటాలు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అట్లాగే 3 లవంగ మొగ్గలు, ఒక హాఫ్ ఇంచ్ చెక్క, ఒక పిరికెడు జీడిపప్పు, ఒక 5, 6 ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఒక పెద్ద గ్లాస్ నీళ్లు పోసేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 6, 7 నిమిషాలు ఉడకనివ్వండి. ఆ తర్వాత ఈ 6, 7 నిమిషాలు ఉడికిన తర్వాత తీసి చల్లార్చుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేయాలనమాట. రెస్టారెంట్‌లో మనం వెళ్ళి ఆర్డర్ ఇస్తుంటాం కదా! అంతకన్నా ది బెస్ట్ టేస్ట్ కుదిరిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇప్పుడు మనం ఈ తీసుకున్న ఆహ్, దినుసులన్నీ మంచి టేస్ట్ ఇస్తాయన్నమాట. ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడొచ్చేసి ఈ మిక్సీ జార్‌లో మెత్తగా పేస్ట్ చేసుకున్నామా, వి ఇది పక్కన పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక గరిటె వచ్చేసి నేను ఆయిల్ వేశాను. కొద్దిగా బటర్ వేశాను. ఆ చిన్న వీడియో క్లిప్పింగ్ వచ్చేసి మిస్ అయిందండి. సో, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అట్లాగే క్యారెట్, క్యాప్సికము ఇంకా ఆనియన్ ఇంకొద్దిసేపు తర్వాత మనం వేద్దాం. ఎందుకంటే ముందుగానే వేస్తే తొందరగా వేగిపోతుంది కాబట్టి. ఈ మూడింటిని మీరు ఇవే అని కాదండి. మీ దగ్గరున్న కూరగాయలు ఏవైనా వేయొచ్చు. కాలీఫ్లవర్ వేయొచ్చు. అట్లాగే బఠానీ వేసుకోవచ్చు. బేబీ కార్న్ వేసుకోవచ్చు. ఇలా ఏవైనా కూరగాయలన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక పొటాటో ముక్కలు చేసి వేశానండి. కొద్దిగా వేయించుకొని మనం ఉప్పు వేసామంటే తొందరగా మగ్గుతాయి. అందరికీ తెలిసిన విషయమే. కానీ మళ్ళీ చెప్తున్నా ఉప్పు వేసేసి వేయించుకొని మూత పెట్టి ఒక 3 మినిట్స్ అట్లా వేగనిద్దాము. మధ్య మధ్యలో కొద్దిగా కలుపుతూ ఉండండి. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు ఇలా వేగాయి. ఈ వేగడం వచ్చేసి ఒక 50-60% మనకి వేగి ఉండాలండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా మనం మిగతా మసాలాలు వేస్తే కూడా ఇవన్నీ పట్టుకొని మంచిగా ఉంటాయి. ఓవర్ కుక్ అయినా ఈ కర్రీ అంత బాగోదండి. ఇప్పుడు ఒక ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక స్పూను. అంతే అండి. మరీ ఎక్కువ వేయకూడదు. ఆ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ వచ్చేసి డామినేట్ చేస్తుంది కర్రీని. అందుకని కొద్దిగా ఒక స్పూన్ వేసి ఇలా వేయించుకోవాలనమాట. ఫ్రెష్‌గా దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఉల్లిగడ్డ వచ్చేసి ఇట్లా కట్ చేసుకోవాలి. పెద్ద పెద్ద పాయలుగా కట్ చేసుకొని పాన్‌లో వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి. ఒక 50% ఈ మిగతా కూరగాయ ముక్కలన్నీ వేగిన తర్వాత మనం ఆనియన్ వేయాలి. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఇందాక ఆడించి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం ఇందులో వేసేయాలి. ఆ తర్వాత ఉప్పు. మనం వేగడానికి కొద్దిగా ఏసాం కదా ఉప్పు. అందుకని ఉప్పు. ఒక స్పూన్ వచ్చేసి కారం. అలాగే హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు. అట్లాగే ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి. అలాగే ఇంకొక స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడి. ఇవన్నీ వేసి బాగా కలియబెట్టుకోవాలి. కారం వచ్చేసి మరీ ఎక్కువ ఉండకూడదండి ఈ కర్రీ. కారం ఎక్కువ ఉంటే అంత కమ్మగా అనిపించదు. రెస్టారెంట్ స్టైల్ రావాలి అనంటే కొద్దిగా కారం తక్కువనే ఉండాలి. మేము కారం తినేవాళ్ళం అయినా కూడా ఆ ఫ్లేవర్‌ని ఎంజాయ్ చేయాలంటే కారం తక్కువనే వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంకొంచెం కారం కావాలంటే వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఇలా ఒక్క నిమిషం అట్లా వేపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసేసుకొని బాగా కలియదిప్పేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. ఇదిగోండి ఇలా. ఒక 2 నిమిషాల తర్వాత మనకి చూద్దామా ఎలా వచ్చిందో? ఇదిగోండి. ఆయిల్ మనకి పైకి తేలింది. ఆయిల్ మనకి పైకి తేలింది అనంటేనే గుర్తనమాట. ఒక స్పూన్ వచ్చేసి ఇక్కడ గరం మసాలా ఏసాను. అట్లాగనే ఒక కొద్దిగా ఒక స్పూనున్నర అనుకోండి. కొద్దిగా నేను కసూరి మేతి వేస్తున్నాను. ఇవి వేసి మనము ఇలాగే కావాలంటే డైరెక్ట్‌గా ఇలాగ ఒక్క నిమిషం అట్లా వేపేసి ఇలాగే తినేయొచ్చు. లేదు కొంచెం గ్రేవీగా కావాలి అని అనుకుంటే గనక ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసేసి చేసుకోవచ్చనమాట. ఈ స్టేజ్‌లో మనం టేస్ట్ చూసి
ఉప్పు, కారం అట్లా మసాలా ఇంకేమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక్క టీ గ్లాస్ వాటర్ ఏసానండి. చాలా కొద్దిగా వేశాను. కొంచెం ఆ క్రీమీ టెక్స్చర్ కావాలి, కొంచెం జ్యూసీగా కావాలని చెప్పేసి వేశాను. లేదు మీకు అలాగే డ్రైగా ఇష్టం అనుకుంటే మీరు అలాగే కూడా గ్యాస్ కట్టేయొచ్చు. నో ప్రాబ్లమ్. వాటర్ వేగిన తర్వాత ఈ వాటర్ అంతా మసాలా బాగా మరగాలి కదా! ఒక్క నిమిషం, ఒక్క నిమిషం పెట్టేసి మీరు వదిలేసారంటే చూడండి ఎంత బావుందో కదా కర్రీ. చూస్తేనే నోరు ఊరిపోతుందండి. అంత బావుంది. నా వీడియోస్‌లో అదే నా ఛానెల్‌లో హేమాడ్ ఛానెల్‌లో టైలరింగ్ అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ చాలా ఉంటాయండి. మంచి మంచి టిప్స్ అండ్ ట్రిక్స్‌తో ఉంటాయి. ఒకసారి ఎళ్లి చూడండి. అట్లాగే ఆహ్, ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ రిలేటివ్స్‌కి కానీ, అలాగే మీ ఫ్రెండ్స్‌కి కానీ ఈ వీడియోని షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్